కంచగచ్చిబౌలి ఫారెస్ట్ విషయం మీద సోషల్ మీడియా క్యాంపెయిన్ దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన తప్పుడు కేసులు విచారణ పేరు మీద పదే పదే పిలవడం 9 రోజుల్లో 4 సార్లు నోటీసులు ఇవ్వడం 3 సార్లు ఇప్పటికే విచారణకు హాజరైనాం మళ్ళా 4వసారి ఏప్రిల్ 23న రమ్మని అన్నారు విచారణ పేరు మీద పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మొదటి రోజేమో 66 ప్రశ్నలు సరే అన్నిటికీ సమాధానం చెప్పినాం ఎవరో పైనుంచి క్వశ్చన్ పేపర్ పంపించారు మళ్ళా తర్వాత రెండోసారి విచారణకు పిలిచిర్రు మూడోసారి విచారణకు పిలిచిర్రు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఇప్పుడు మళ్ళా 4వసారి విచారణకు రమ్మన్నారు దీని మీద మానవ హక్కుల కమిషన్కు నిన్న వెళ్ళి మా న్యాయవాదులతోని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ అందరం కూడా వెళ్ళి మరి ఇదెక్కడ విచారణ పేరు మీద దాదాపు ఇప్పటి వరకు అక్రమ కేసులు 21 కేసులు వేయడం జరిగింది మరి ప్రభుత్వానికి అనిపించింది కావచ్చు ఎక్కడనో వాళ్ళు చేయలేకపోతున్నారు ఒత్తిడి పెట్టలేకపోతున్నారు అనేసి ఇంకొక కేసు ఇవాళ ఉదయం తీసుకొని వచ్చారు ఇవాళ ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి మీ మీద ఇంకొక కేసు వేసినాము మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు సరే ఓకే నోటీస్ తీసుకుంటాము అనేసి అన్నాం నోటీస్ తీసుకొని నోటీస్ని చూస్తే ప్రభుత్వం ఇవాళ ఎంత పని లేకుందో అర్థమవుతుంది మాకంటే పనులున్నాయి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం మా ట్వీట్లు చూడండి మీడియాలో ఏం మాట్లాడుతున్నామో చూడండి 5,000 కోట్ల ఒక ఫేక్ కంపెనీతోని ఒక ఫ్రాడ్ కంపెనీతోని రేవంత్ గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది దానికి ఆంధ్రప్రదేశ్లో 60 ఎకరాలు ఇచ్చిర్రంట ఆయన ఆ కంపెనీకి చెందిన వాళ్ళు గతంలో భూదందాలు చేసి ఫరారైనరు అట్లాంటి కంపెనీకి మీరు ఎట్లా ఇచ్చిండ్రు ఆ కంపెనీ పుట్టింది ఫిబ్రవరి 2025లో ఆ కంపెనీకి ఇమీడియట్గా 5,000 కోట్ల ఒప్పందం అంట 60 ఎకరాలంట అని ఇది ప్రశ్నించడం తప్ప గ్రూప్ 1 పరీక్షలు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో 900 మార్కులలో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో అభ్యర్థికి 90 వస్తాయి కానీ 900 మార్కులలో 6 పేపర్లు ఉంటే కేవలం 2 మార్కులు వస్తాయంట దీన్ని ప్రశ్నించినాం 654 అభ్యర్థులకు ఎవరైతే ర్యాంకులు వస్తాయో క్యాండిడేట్స్ వాళ్ళ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేమ్ ర్యాంక్స్ ఒకళ్ళు సీరియల్ నంబర్ హాల్ టికెట్స్లో కూర్చుంటే సేమ్ మార్క్స్ వస్తాయంట ఇది ప్రశ్నించడం తప్ప